బులెటిన్లో మరొక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట పోలింగ్ ముగిసింది, కానీ అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. ఒకవైపు దళపతి విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విక్టరీ మనదే అంటూ ప్రభంజనం సృష్టిస్తూ ఉంటే, మరోవైపు రాజకీయ విశ్లేషకులు 20 సీట్లు వస్తేనే గొప్ప అంటున్నారు. దశాబ్దాల ద్రావిడ పార్టీల కోటలను బద్దలు కొట్టడం అంత సులువు కాకపోయినా విజయ్ పార్టీ 10 నుంచి 15% ఓట్లను చీల్చి ప్రధాన పార్టీల గెలుపోటములను తారుమారు చేయటం ఖాయమన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరి విజయ్ చీల్చే ఓట్లు స్టాలిన్ను దెబ్బతీస్తాయా, పళనిస్వామిని ముంచుతాయా? ఈ ఎన్నికల్లో కింగ్ కాకపోయినా భవిష్యత్తుకు కింగ్ మేకర్గా విజయ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారా? ఇదే అంశానికి సంబంధించిన సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్లో నెల్లూరు నుండి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఇక ఓట్ల పోలింగ్ అయిపోయింది, ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ప్రక్రియ ఒకటే బాకీ ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాటే కాదు, దేశంలోనే ఇది ఒక సరికొత్త పరిణామం అని చెప్పుకోవచ్చు. విజయ్ దళపతి ఎంతోమంది అభిమానుల గుండెల్లో స్థాయిని, ఒక గుడిని కట్టుకున్నటువంటి వ్యక్తిగా, ఒక హీరోగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావడం పట్ల అటు అభిమానులు, అటు దేశంలో కూడా దీని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి తమిళనాడు రాజకీయాలు, ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఎగ్జాక్ట్ మీరు చెప్పిన విధంగానే విజయ్ టీవీకి అధినేత విజయ్ ఈ రోజు తమిళనాడు రాజకీయాన్ని పీక్ పుట్టిస్తున్నట్టు ఇటు ప్రధానంగా దశాబ్ద కాలంగా కూడా డిఎంకే పార్టీ అయ్యిండొచ్చు, అన్నా డిఎంకే ద్రావిడ పార్టీకి సంబంధించి పోటాపోటీ రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా టీవీకే అధినేత ప్రముఖ సినీ నటుడు విజయ్ ఒక్కసారిగా కూడా పార్టీ పెట్టి పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను తమిళనాడు ప్రజలకు, యువతకు ప్రధానంగా కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ప్రధానంగా కూడా 23 పోలింగ్ అయింది, కానీ ఇక్కడ ఎన్నికల ఇంకా మే 4వ తేదీ వరకు కూడా రిజల్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియా టీవీకి అధినేత విజయ్ పట్ల కూడా సోషల్ మీడియాలో దాదాపు కూడా కోట్లాది మంది తమిళనాడు యువత ప్రధానంగా ముఖ్యమంత్రి విజయ్ ని చూడాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ప్రధానంగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. 234 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పోలింగ్ దాదాపు కూడా పూర్తయింది. రేపు మే 4వ తేదీ రిజల్ట్ ఉండబోతుంది. ఇక్కడ మనం చూస్తే పోలింగ్ కూడా దేశంలో ఎక్కడ జరగని విధంగా కూడా ఈసారి 83.69% నమోదవడంతో ఒక్కసారిగా కూడా ఈసారి ఓటర్లు ఏదైతే ప్రభావితమైనటువంటి పరిస్థితి, అంటే తమ నాయకుడు, ప్రేమైనటువంటి నాయకుడు ఎవరైనా కూడా స్టాలిన్ అయ్యొచ్చు, అన్నాడీఎంకి సంబంధించి కూటమి నేతకు సంబంధించినటువంటి నాయకులు అయ్యొచ్చు, అదేవిధంగా విజయ్ పట్ల కూడా ఎవరినైతే ఎన్నుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఓటర్లు తమ ఓటు రూపంలో చూపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే దాదాపు 83.69 రేషియోలో ఈ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కూడా కొంత అడ్మిట్ అయితే కలిగిస్తున్న పరిస్థితి పడతాం. ప్రధానంగా కూడా ఇటు డిఎంకే పార్టీ మరోసారి కూడా ఈ విజయడంగా భోగించేస్తుందని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూడా రావడం జరిగింది. ఇటు స్టాలిన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే ఎగ్జిట్ పోల్స్ పరిస్థితిలో ప్రధానంగా టీవీకి అధినేత ఎవరైతే విజయ్ పార్టీకి సంబంధించిన ఈ రోజు ఎందుకంటే దాదాపు ఆయనకి 20 నుంచి 25 సీట్లు ఇస్తే హంగు వచ్చేటువంటి పరిస్థితిలో ఈ రోజు అనేది రైట్. Right, Naresh, thanks for the updates.